పాఠకులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత రాష్ట్రపతి గారి అత్యవసర అధికారాలను చదువుతా ఉన్నాం. ప్రీవియస్ వీడియోలో, ఇంతకుముందు వీడియోలో మనం భారత రాష్ట్రపతి గారి సాధారణ అధికారాలు, కార్యనిర్వహణ, శాసన, ఆర్థిక, న్యాయ, దౌత్య, సైనిక అధికారాలను చూసాం. అదేవిధంగా భారత రాష్ట్రపతి గారికి ఇక్కడ మూడు అత్యవసర అధికారాలు ఉన్నాయి. దాంట్లో ఇవి అసాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలను పేర్కొంటా ఉన్నాం. అయితే దాంట్లో మనకు ప్రధానంగా జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, తర్వాత రాష్ట్రపతి పాలన లేదా స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ 360 ఉన్నాయి. అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీలో రాష్ట్రపతి గారు మరి ఏ విధంగా చేస్తారో మనం మొదట నేషనల్ ఎమర్జెన్సీని చూద్దాం. నేషనల్ ఎమర్జెన్సీని ఎందుకు ప్రకటిస్తారు, ఏ విధంగా అమలు చేస్తారు, దీనిని ఎవరు అప్రూవల్ చేయాలి, ఎవరు రద్దుపరచాలి, ఎందుకొరకు ఏర్పాటు చేస్తారు, ఏర్పాటు చేస్తే పర్యవసానాలు ఏంటి, ఇది ఎంతకాలం ఉంటుంది అనేటువంటి విషయాలను లోతుగా మనం అధ్యయనం చేద్దాం. అయితే ఇక్కడ మరి జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు అమలు చేస్తారు, ఎందుకొరకు అమలు చేస్తారు అంటే, ఒకటి బాహ్య కారణాలు, రెండు అంతర్గత కారణాల వల్ల అమలు చేస్తారు. బాహ్య కారణాలు అంటే ఏదైనా ఒక దేశం మనపైన దండయాత్ర చేసినప్పుడు కానీ, లేదా మనం ఏ దేశంతోటైనా యుద్ధాన్ని ప్రకటించినప్పుడు కానీ, యుద్ధం చేయాల్సిన సందర్భంలో కానీ, ఇతర దేశాలు మనపైన తిరుగుబాటు చేసినప్పుడు కానీ యుద్ధము చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి గారు ప్రకటిస్తారు. నెంబర్ 1, అంతర్గత కారణాలు అంటే ఏంటి? అంతర్గత అలజడి. అంతర్గత అలజడి అంటే ఏంటి? ఇంటర్నల్ పీస్ అండ్ సెక్యూరిటీ. దేశంలో అంతర్గతంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు అనేటువంటి వర్డ్ ఉన్నది. ఇది 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారంగా ఈ అంతర్గత శాంతి భద్రతలు, అంతర్గత కారణాలు అన్న పేరు అనేటువంటి ప్లేస్లో సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని వాడారు. సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు అని 44వ రాజ్యాంగ సవరణ 1978లో ఆ వర్డుని చేర్చారు. ఇకపోతే ఈ రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ఎట్లా ప్రకటిస్తారు? సేమ్ ప్రాసెస్ మీకు సాధారణ అధికారాల్లో చెప్పినట్టుగా. ప్రధానమంత్రి నాయకత్వాన ఉన్న మంత్రిమండలి కోరిక మేరకు. ఇక్కడ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుందంటే, ప్రధానమంత్రి నాయకత్వాన ఉన్న మంత్రిమండలి లిఖితపూర్వకమైనటువంటి కోరిక, లిఖితపూర్వకంగా రాష్ట్రపతిని కోరాలి ప్రకటించమని. కోరినప్పుడు రాష్ట్రపతి గారు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన రోజు నుండి నెల రోజుల లోపు పార్లమెంటు ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో దీనిని ఆమోదించాలి. నెల రోజుల లోపు పార్లమెంటు ఉభయ సభలు, లోకసభ, రాజ్యసభ 2 సభలు 2/3 మెజార్టీతోటి ఖచ్చితంగా ఆమోదించాలి. ఆమోదించిన రోజు నుండి 6 నెలలు, ఎంతకాలం అంటే 6 మాసాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఇక్కడ ఆమోదించేటప్పుడు కొన్ని మళ్ళీ ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏమవి? 44వ రాజ్యాంగ సవరణ చట్టానికంటే ముందు పార్లమెంటు ఉభయ సభలు 2 మాసాల లోపు ఆమోదించాలని ఉండే. కానీ 44వ రాజ్యాంగ సవరణ తర్వాత అది 30 రోజులకు వచ్చింది. 30 days, 1 month లోపు ఆమోదించారు. అక్కడ ఆ సవరణ కూడా దాన్ని చేశారు. మరి దీని కాలపరిమితి ఎంతకాలం ఉంటుంది సార్? 6 మాసాలు ఉంటుంది. 6 months. ఎప్పటి నుండి 6 months సార్? ప్రకటించిన రోజు నుండే. లోకసభ, రాజ్యసభ ఆమోదించిన రోజు నుండి 6 మాసాలు. రెండవ సభ ఆమోదించిన రోజు నుండి 6 మాసాలు. మరి 2 సభల్లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించేటప్పుడు ఒకవేళ లోకసభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదిస్తే సరిపోతుంది. కొత్త లోకసభ ఏర్పడిన నెల రోజుల్లోపు మళ్ళీ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ
ప్రధానమంత్రి నాయకత్వాన ఉన్న మంత్రిమండలి లిఖితపూర్వక తీర్మానం ద్వారా రాష్ట్రపతిని కోరినప్పుడు రాష్ట్రపతి ప్రకటిస్తే ఆ నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉంటే ఆ నెల రోజుల లోపు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించకపోతే ఎట్లా సార్? పార్లమెంటు ఉభయ సభలు నేషనల్ ఎమర్జెన్సీని ఆమోదించకపోతే ఎట్లా? రద్దయిపోతుంది. ఆమోదిస్తేనే కొనసాగుతుంది, ఆమోదించకపోతే రద్దు అవుతుంది. దిస్ ఈజ్ ద ఫైనల్. సార్ కాలపరిమితి 6 మాసాలు అన్నారు కదా, 6 మాసాల కంటే ఎక్కువ కావాలంటే ఎట్లా? ప్రతి 6 మాసాలకు ఒకసారి పార్లమెంటు అనుమతితోటి ఎంతకాలమైనా పొడిగించవచ్చు అనిశ్చితి. రాజ్యాంగంలో ఇది కూడా 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే పెట్టారు. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ కంపల్సరీ. ఓకే, బాగుంది. యుద్ధము జరిగిన, దండయాత్ర చేసిన, ఇది బాహ్య కారణాలు. అంతర్గత కారణాలు, దాని ప్లేస్లో సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు ప్రకటించే అవకాశం ఉంది. ఓకే, ఎవరు ప్రకటిస్తారు? రాష్ట్రపతి ప్రకటిస్తారు. ఎవరి సలహా మేరకు? ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఉన్న మంత్రిమండలి లిఖితపూర్వక సలహా మేరకు. దీనిని ఎవరు ఆమోదించాలి? పార్లమెంటు ఆమోదించాలి. ఎన్ని రోజుల్లోపు ఆమోదించాలి? 30 రోజులు. ఒరిజినల్ రాజ్యాంగ ప్రతిలో 2 మాసాలు ఉంది, ఇది ఒక నెల అనేటువంటిది. ఎంతకాలానికి ఉంటుంది? 6 మాసాలకు ఉంటుంది. ఇంకెక్కువ కావాలనుకుంటే పార్లమెంట్ అనుమతితోటి ఎంతకాలమైనా పొడిగించవచ్చు అనిశ్చితి. దానికి దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. ఏ ప్రొక్లమేషన్ ఎమర్జెన్సీని మరి రివోక్ చేయాలంటే, రద్దు చేయాలి అంటే రాష్ట్రపతి గారే రద్దు ప్రకటన చేస్తారు. దానికి పార్లమెంటు కూడా సమావేశమై ఆ రద్దు ప్రకటన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ద్వారా రద్దు ప్రకటన అంగీకరించాలి, ఆమోదం తెలపాలి. అది కూడా మళ్ళీ ప్రధానమంత్రి నాయకత్వాన ఉన్న మంత్రిమండలి సిఫారసు ఉంటుంది. కానీ అక్కడ ఒక చిన్న 1962లో జరిగినటువంటి అత్యవసర పరిస్థితిని 68 దాకా రివోక్ చేయరు. రివోక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. సో అందుకని మళ్ళీ 44వ రాజ్యాంగ సవరణ చట్టం దాన్ని కూడా పేర్కొన్నది అనేటువంటి విషయాన్ని గమనించాలి. సో క్లియర్ కదా, ఇక్కడ ఈ స్లైడ్ క్లియర్. ఇకపోతే నేషనల్ ఎమర్జెన్సీని ఆమోదం తెలిపాం, ప్రకటన చేశాం కదా, ప్రకటించారు. మరి దేటిపైన ప్రభావం చూపుతుంది సార్? ఈ నేషనల్ ఎమర్జెన్సీ ప్రభావం ఏముంది? సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ పైన ప్రభావం చూపుతుంది ఒకటి. రెండోది ఏంది? శాసన సంబంధాల పైన, లోకసభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ యొక్క లైఫ్ టైం మీద ప్రభావం చూపుతుంది. మూడవది ఏముంది? ఫండమెంటల్ రైట్స్ పైన ప్రభావం చూపుతుంది. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఏం ప్రభావం చూపుతుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాలలో శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అని 3 రకాల సంబంధాలు ఉంటాయి. పరిపాలనా సంబంధాలు మొదట డిస్కస్ చేసినట్టయితే, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో పరిపాలనా సంబంధాలను మనం డిస్కస్ చేసినట్టయితే ఏం జరుగుతుంది? యావత్ దేశ పరిపాలన అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి పోతుంది. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలను మినిమమైజ్ చేస్తారు, తగ్గిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం నిర్ణయాధికారాన్ని దాదాపుగా కోల్పోతాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు, సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకేం జరుగుతుంది పాలనలో? రాష్ట్ర ప్రభుత్వం రద్దు కాదు, కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతితో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కేంద్ర పార్లమెంటే చట్టాలు చేస్తున్నది, చట్టాలు చేసే అవకాశం ఉన్నది. అప్పుడు రాష్ట్రాల యొక్క శాసనసభలు రద్దు కావు, కానీ వాటి యొక్క స్వయం ప్రతిపత్తిని కోల్పోతాయని ఒక రకంగా, అంటే రాష్ట్ర జాబితా పైన చట్టాలు చేసే అధికారాన్ని ఒక రకంగా కోల్పోతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకున్న ఆర్థిక పరిమితి, ఆర్థిక వెసులుబాట్లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి పోతాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనము మేరకే, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సలహా మేరకే, కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి సూచన మేరకే ఆర్థిక పరమైన అధికారాలను అనుభవించాల్సి ఉంటుంది. సో ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక, పరిపాలన, శాసన సంబంధాలపైన ప్రభావం పడుతుంది. ఇంకా అంతేకాకుండా ఇంకేం జరుగుతుంది? లోకసభ కాల పరిమితిని 1 సంవత్సరం పెంచుకోవచ్చు.
ఎవ్రీ వన్స్ ఒక్కొక్క సంవత్సరం ఇంకో సంవత్సరం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ మినిమం 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత పెంచాలంటే మళ్ళీ అనుమతి తీసుకొని పెంచుకోవాలి. ఈవెన్ రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని కూడా 1 సంవత్సరం పెంచవచ్చు. ఇది మరి ఇప్పుడెప్పుడైనా జరిగిందా సార్? 1975-77 మధ్య నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు 76లో రద్దు కావాల్సిన సభను 77 వరకు 1 ఇయర్ పొడిగించారు. ఆ సందర్భంలో రద్దయ్యే శాసనసభలన్నింటినీ పొడిగించారు. కాలపరిమితి అయిపోయే శాసనసభలన్నింటినీ పొడిగించి ఉన్నారు. ఇకపోతే ఇంకేం ఎఫెక్ట్ అవుతుంది సార్? ఫండమెంటల్ రైట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఏమా ఫండమెంటల్ రైట్స్? ప్రాథమిక హక్కులు మనం చదువుకున్నాం. ఆర్టికల్ 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 30, 31, 32 వరకు చదువుకున్నాం. ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేస్తారు రాష్ట్రపతి గారు. ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21. ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21. 21 ప్రాణరక్షణ హక్కు. 20 ఈజ్ నేరము రుజువు కానిదే శిక్షించబడటానికి వీలు లేదు. నేరారోపణ నేరము కాదు, నేరము రుజువు అయితేనే శిక్ష అని. అంతరాత్మకు వ్యతిరేకంగా బలవంతంగా చెప్పించిన సాక్ష్యాలు చెల్లనేరం అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఆ 2 ఆర్టికల్స్ రద్దుగా రిమైనింగ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ రద్దు అవుతాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక మాట ఏంటంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ఏం చెప్తుందంటే ది ఫండమెంటల్ రైట్స్ విషయంలో బాహ్య కారణాల వల్ల నేషనల్ ఎమర్జెన్సీ పెడితే ఎక్సెప్ట్ 20, 21, 20, 21 తప్ప అన్ని రద్దు అవుతాయి. అంతర్గత కారణాల వల్ల సాయుధ తిరుగుబాటు వల్ల నేషనల్ ఎమర్జెన్సీ పెడితే ఆర్టికల్ 19 కూడా రద్దు కాదు. 19, 20, 21 3 అమల్లో ఉంటాయనేటువంటిది 44వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్తుంది. సో ఈ విధంగా 44 రాజ్యాంగ సవరణ చట్టం జాతీయ అత్యవసర పరిస్థితి మీద చాలా సవరణలు చేసిందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇకపోతే ఏమన్నా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. లోక్సభ రాష్ట్ర శాసనసభల కాలపరిమితి ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇకపోతే ఇటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి ఈ దేశంలో ఇంతవరకు ప్రకటించారా? ఎస్, ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ మీద 1962 అక్టోబర్లో చైనా యుద్ధం ప్రకటిస్తుంది, ఆక్యుపై చేస్తుంది. అప్పుడు చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 62లో నేషనల్ ఎమర్జెన్సీని రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ వాజ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ప్రకటన జరిగింది, ఎమర్జెన్సీ అమలు జరిగింది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 1955లో పంచశీల ఒప్పందం జరిగింది. చౌవన్లై, చైనా ప్రధాని చౌవన్లైకి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకి పంచశీల ఒప్పందం. 5 క్యారెక్టర్స్. ఇరు దేశాలు సార్వభౌమాన్ని, సమగ్రతను కాపాడుకోవాలని, దురాక్రమణ దండయాత్రలు చేయరాదని, స్నేహపూర్వకంగా మెదలాలని, ప్రపంచ శాంతి కృషి చేయాలని ఇరు దేశాల ఒప్పందం. ఆ ఒప్పందం బూడిదలో పోసిన పన్నీరులాగా చైనా దాన్ని కాలగర్భంలో తొక్కేసి అరుణాచల్ ప్రదేశ్ పైన ఆక్యుపై చేసి మన భూభాగాన్ని ఆక్రమించుకునే పరిస్థితి చేసింది. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా కొంత ప్రాంతం ఇప్పటికీ చైనా ఆధీనంలోనే ఉంది. ఆ 62 వార్లో మనం ఓడిపోవడం కూడా జరిగింది. చైనాదే పై చేయి, మనది కింది చేయి అయింది. కాకపోతే మనకు 47లోనే ఇండిపెండెన్స్ రావటం, అంతర్గత పరిస్థితులు సరిదిద్దుకునేసరికి మనం సైనికంగా బలం నిలదొక్కుకోలేకపోయిన పరిస్థితి. కానీ కారణాలు ఉన్నాయి. సో అప్పుడు నెహ్రూ గారు కూడా చాలా బాధపడ్డారు, చైనాతో దోస్తాని దెబ్బతిన్నది అనేటువంటి విషయం. అయితే అప్పుడు ప్రకటించినటువంటి నేషనల్ ఎమర్జెన్సీని ప్రత్యేక ప్రకటన ద్వారా రద్దు చేయలేదు. ఎందుకంటే 1962 నుంచి ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్, 90% ఆఫ్ ది స్టేట్స్లలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కదా. అవి కేంద్ర ప్రభుత్వాన్ని తమ హక్కుల గురించి అడిగే పరిస్థితి ఏముంటుంది? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కనుక అది 1968 వరకు దాన్ని రివోక్ చేయలే.
1962లో చైనాతో వార్ జరిగింది, 65లో పాకిస్తాన్తో వార్ జరిగింది. అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం రాలేదు. ఎందుకు రాలేదంటే 62లో ప్రకటించిన నేషనల్ ఎమర్జెన్సీని ఎత్తేలే. అందుకనే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అనేటువంటిది 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అంతకుముందు ఆ క్లాజ్ లేదు కనుక ఒకసారి ప్రకటన జరిగింది, దాన్ని రద్దు చేయలేదు, 68 వరకు కొనసాగింది. ఇకపోతే 1971లో ఇండో పాక్ వార్ జరిగింది. 1971 బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డప్పుడు పాకిస్తాన్ మనపైన యుద్ధం చేసింది, యుద్ధ ప్రకటన చేసింది. అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు 71లో. అది వార్ అయిపోయిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇకపోతే అంతర్గత కారణాల రీత్యా 1975 to 77 అంతర్గత కారణాల రీత్యా నేషనల్ ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది. దాన్ని ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. he was declared that emergency. ఈవెన్ 1971 అప్పుడు వివి గిరి గారు రాష్ట్రపతిగా ఉన్నారు. 62లో సర్వపల్లి రాధాకృష్ణన్ ప్రకటించినప్పుడు 71లో వివి గిరి గారు ఉన్నారు. 75, 77 ఇన్ మిడిల్ బిట్వీన్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది నెహ్రూ ప్రభుత్వం. 71లో ఇందిరాగాంధీ ప్రభుత్వమే. ఈవెన్ 75 to 77 ఇందిరాగాంధీ ప్రభుత్వమే. ఇక్కడ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా 3 times నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ నేషనల్ ఎమర్జెన్సీ మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఆ తీవ్రమైన విమర్శలు ఏమున్నాయి సార్, ఏంటి ఆ విమర్శలు అన్నప్పుడు మనం ఇక్కడ ఆలోచిస్తే, నేషనల్ ఎమర్జెన్సీ పైన కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషి ఎక్కువగా ఉంది. ఎస్, నెంబర్ 1 ఎక్కువగానే ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే యుద్ధం చేస్తుంది కనుక, సాయుధ బలగాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కనుక, విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ అంతా కేంద్ర ప్రభుత్వాందే కనుక, తప్పనిసరిగా సమాఖ్య వ్యవస్థలో, ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆధిపత్యం, కేంద్ర ప్రభుత్వాన్ని పై చేయి ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు, ఏమాత్రం కూడా డౌట్ లేదు. సో అందుకని దాని గురించి మనం పెద్దగా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఇకపోతే 62లో ప్రకటించింది వార్ అయిపోయిన తర్వాత ఎందుకు నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగించారు, దాని రద్దు చేసే అవకాశం రాలేదు, ఎవరు అడగలేదు. రద్దు అయిన తర్వాత దాన్ని ఆర్థిక పరిస్థితి, దేశ పరిపాలన పరిస్థితి చక్కబెట్టుకునే లోపే నెహ్రూ గారు చనిపోవడం, గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానిగా, వారి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ అపాయింటెడ్ వాజ్ అ ప్రైమ్ మినిస్టర్. ఆయన ప్రైమ్ మినిస్టర్ సీట్లోకి వచ్చి కుదుర్చుకునే లోపల చైనా పాకిస్తాన్తో వార్ అట్లా జరగటం వల్ల ఆ డ్యూరేషన్ ఇట్ వాజ్ కొంచెం పెక్యులియర్ ఫర్ ద కంట్రీ. మోరోవర్ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ వాజ్ అండర్ కంట్రోల్డ్ బై ది కాంగ్రెస్ పార్టీ రూలింగ్. దట్ వాజ్, అది పెద్దగా కాలేదు. తర్వాత 71లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు అడగటం, దాన్ని రివోక్ చేయటం జరిగింది. బట్ 75లో జరిగినటువంటి విమర్శనాత్మక పరిశీలన చూస్తే 75లో ఇందిరాగాంధీ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అనేటువంటిది, ఇంటర్నల్ డిసిప్లిన్ కొరకు ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది అంటే, ఇందిరాగాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్, వాజ్ అపాయింటెడ్. ఎలక్షన్స్ జరిగాయి లోక్సభకి, ఎన్నికలు జరిగిన తర్వాత షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయినప్పుడు ఆమె మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ ఎన్నిక పైన అభ్యంతరాలు ఉన్నాయని కోర్టులో కేసు వేశాడు. కోర్టులో కేసు వేసినప్పుడు ఐ థింక్ అది అలహాబాద్ హైకోర్టు అనుకుంటాను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి. షీ వాజ్ ఏ అమేథీ కాన్స్టిట్యున్సీ, అది ఏదో కాన్స్టిట్యున్సీ నుండి షీ వాజ్ ఏ ఎలక్టెడ్. బట్ ఆవిడ ఎన్నిక పైన అభ్యంతరాలు ఉన్నాయని తన పైన పోటీ చేసిన వ్యక్తి కోర్టులో కేసు వేస్తాడు. కోర్టులో కేసు వేసినప్పుడు ఆ కోర్టు కేసులో అది 2 years తర్వాత హైకోర్టు తీర్పు చెప్తూ ఏమంటుంది, ఇందిరాగాంధీ ఎన్నిక, లోకసభ సభ్యురాలుగా ఆవిడ ఎన్నిక చెల్లనేరదు అని ప్రకటిస్తుంది. ప్రకటించగానే
లోకసభ సభ్యురాలిగా ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి ప్రధానమంత్రిగా ఎలా కొనసాగుతారు? ప్రధానమంత్రిగా ఉండే అర్హత తనకు లేదు అని దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక అలజడి ప్రారంభమైంది. వ్యతిరేకత ప్రారంభమైంది. ఒక ప్రజాస్వామ్య ఉద్యమం ప్రారంభమైంది. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య ఉద్యమం పెరిగిపోతుంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కనుక తనకున్నటువంటి అధికారాలను ఉపయోగించుకొని అంతర్గత శాంతి భద్రతల పరిరక్షణ కొరకు నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసేదనేటువంటి ఒక అపవాదం ఉన్నది. అది చీకటి పరిస్థితి, చీకటి రాజ్యం. ఇందిరాగాంధీ కావాలని ఆ రోజుల్లో ఎమర్జెన్సీ పెట్టి 2 సంవత్సరాలు దేశాన్ని తన చెప్పు చేతుల్లో తన ఆధీనంలోకి తెచ్చుకుందని, తనకు వ్యతిరేకమైనటువంటి రాజకీయ వ్యవస్థను అనగదొక్కిందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని, ప్రజాస్వామ్యం పట్ల తనకు ఏమాత్రం కూడా గౌరవం లేదని, ఒక ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ఇందిరాగాంధీ నాటి పాలనా వ్యవస్థ కొనసాగించిందని, ఎక్కడికక్కడ ప్రతిపక్షాలను జైల్లో పెట్టి ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి జైలు ఊసలు ఎక్కించిందని, ఇది ఒక నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని, ప్రజాస్వామ్యం కూనీ చేయబడ్డదని, చనిపోయిందని ఆ రోజు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన మాట వాస్తవం. 75 to 77 నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉంటే ఏమవుతుంది? ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి. మీ అందరికీ తెలుసు. ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతే ఏం జరుగుతుంది? ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతే వాట్ హ్యాపెండ్? ఆర్టికల్ 19 రద్దు అవుతుంది, ఆర్టికల్ 14 రద్దు అవుతుంది. ఆర్టికల్ 19 ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రొటెస్టేషను, మనము ఏది రైట్ టు స్పీచ్, రైట్ టు అసెంబ్లీ, రైట్ టు ఫార్మ్ అసోసియేషను, రైట్ టు మూవ్ ఇండియా, ఇవన్నీ ఆగిపోతాయి కదా. దేశం మొత్తం సంచరించడం, సభలు సమావేశాలు పెట్టుకోవడం, సంఘాలు పెట్టుకోవడం ఇలా ఉండదు కదా. ప్రశ్నించే అధికారం ఉండదు కదా. పత్రికల స్వేచ్ఛను కూడా హరించేశారు. ప్రభుత్వ అనుమతి లేనిది ప్రభుత్వ అనుమతి లేకుండా పత్రికలు ఎటువంటి వార్తలు రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తే కుదరదు. ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ థింగ్స్ వాస్ దేర్. సో అందుకనే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చేసిందంటే ఇంతకుముందు ఉన్నటువంటి అనుభవాలను అన్నింటినీ కూడా, అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, జనతా పార్టీ అధికారంలో ఉంది. దెర్ వాజ్ మొరార్జీ దేశాయ్ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దట్ పొలిటికల్ పార్టీ, అది కాంగ్రెస్కి అగైనెస్ట్గా అన్ని పార్టీలు ఏకమై ఒక కూటమిగా ఏకమై ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇందిరాగాంధీ చేసినటువంటి ఆ నేషనల్ ఎమర్జెన్సీ మళ్ళీ మిస్యూజ్ కాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశం చేత వాళ్ళందరూ కూడా దేవర్ ఆ 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ ఎమర్జెన్సీ మీద చాలా క్లియర్గా ఫోకస్ చేశారు. అందుకనే మనం నేషనల్ ఎమర్జెన్సీ 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని చెప్పారు. సో ఇట్లా 75 నుండి 77 వరకు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మనం కార్గిల్ వార్ జరిగినప్పటికీ 98లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అది కొద్ది ప్రాంతానికి ఎఫెక్ట్ కావటం వల్ల దాన్ని పెద్దగా, అంటే డిక్లేర్డ్ వార్ కాకుండా అన్డిక్లేర్డ్ వార్గా జరిగింది. అప్పుడేం నేషనల్ ఎమర్జెన్సీ పెట్టలేదు. సో అటువంటి పరిస్థితి ప్రస్తుతానికి రాలేదు, రావద్దనే కోరుకుందాం. నేషనల్ ఎమర్జెన్సీ ఏదైనా అత్యవసర పరిస్థితి రాకూడదు. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నప్పుడు ప్రజలే ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళిన పరిస్థితి, కరోనాతో వారు చేస్తూ ఉన్నారు. అటువంటి వారు మరి అదొక రకంగా ఎమర్జెన్సీ అంటే ప్రభుత్వానికి ఈరోజు ప్రభుత్వం ఒక రకంగా ఆర్థికపరమైనటువంటి, పాలనాపరమైనటువంటి, శాసనపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందనే చెప్పాలి. ప్రభుత్వమే కాదు, ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం యావత్ మానవాళి, ప్రపంచ మానవాళి అటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటుందనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా అవగాహన చేసుకుంటా ఉన్నాం. నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు 3 ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 ప్రకారంగా ఎందుకు అమలు చేస్తారంటే చెప్పాను. 2 కారణాలు, ఒకటి బాహ్య కారణాలు, ఒకటి అంతర్గత కారణాలు. యుద్ధము, దండయాత్ర. అంతర్గత కారణాలు ఏంటి? అంతర్గత శాంతి భద్రతలు. దాన్ని సాయుధ పోరాటం అని 44 మార్చింది. పార్లమెంట్ ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఉన్న మంత్రిమండలి లిఖితపూర్వక తీర్మానం ద్వారా రాష్ట్రపతిని కోరితే రాష్ట్రపతి ప్రకటిస్తే ప్రకటించిన ప్రకటనను
పార్లమెంటు 30 రోజుల్లోపు ఆమోదించాలి, 2 సభలు ఆమోదించాలి, 2/3 వంతు మెజార్టీతో ఆమోదించాలి. ఆమోదించిన రోజు నుంచి 6 మాసాలు ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి పొడిగించుకోవచ్చు. ఒరిజినల్ స్టార్టింగ్ కాన్స్టిట్యూషన్ 2 మంత్స్ అని ఉండే, దాని 30 days 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేంజ్ చేసిందని చెప్పాను. సో అట్లా మరి రివోక్ చేయాలంటే కూడా రాష్ట్రపతి గారు రివోక్ చేస్తారు, దాన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాన్ని ఇచ్చేస్తారు. ఏం ఎఫెక్ట్ అవుతుంది సార్? సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, లోక్సభ అసెంబ్లీ డ్యూరేషన్ ఎఫెక్ట్ అవుతుంది, ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇట్లా ఏమేమి ఎఫెక్ట్ అవుతాయంటే చెప్పాను మీకు. పరిపాలన ఎఫెక్ట్ అవుతుంది, ఈ శాసన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, పాలనా సంబంధాలు ఎఫెక్ట్ అవుతాయి. ఆర్టికల్ 2021 ఎక్సెప్ట్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ పైన ఆంక్షలు విధించబడతాయి. లోక్సభ కాలపరిమితి, అసెంబ్లీ శాసనసభల కాలపరిమితి పెంచవచ్చు రాష్ట్రపతి గారు ప్రత్యేక చట్టం ద్వారా. 1 year పెంచవచ్చు, మళ్ళీ కావాలనుకుంటే మరొక 1 year కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ఫండమెంటల్ రైట్స్లో అంతర్గత కారణాలు, అదే 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే 19 రద్దు కాదు అంతర్గత కారణాల వల్ల అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎన్ని మాటలు ఇంపోజ్ చేశారంటే 3 times. బాహ్య కారణాల వల్ల 2 మాటలు, అంతర్గత కారణాల వల్ల ఒక్కొక్కసారి, టోటల్గా 3 times మనకు చేశారనేటువంటి విషయాన్ని మనం గమనించాం. దీనిపైన విమర్శనాత్మకమైన విశ్లేషణ. ఎమర్జెన్సీ పీరియడ్లో స్టేట్ గవర్నమెంట్స్ కంటే సెంట్రల్ ఎక్కువ పవర్ఫుల్ ఉంటుందంటే ఈ వాస్తవంగా, ఎందుకంటే అది విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ అంతా సాయుధ బలగాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కనుక న్యాచురల్గా కేంద్రమే పై చేయి ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 62లో వార్ జరిగినప్పుడు చైనాతో కరెక్ట్గా డీల్ కరెక్ట్ చేయలేకపోయిందని కమ్యూనిస్ట్ పార్టీల మధ్య డిస్ప్యూట్ వచ్చింది. అప్పుడే సిపిఐ సిపిఎంలు 2 పార్టీలుగా విడిపోవడం కూడా జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీలు అంటే చైనాకు మద్దతుగా కొంతమంది, మద్దతు లేకుండా అంటే భారత్కు మద్దతుగా కొంత విమర్శలు వచ్చాయి. అందుకని వార్ జరిగినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ ఇచ్చేస్తారు. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు పాకిస్తాన్ మనతో యుద్ధం చేస్తుంది 71. ఇందిరాగాంధీ పీరియడ్లో 75, 77. అది కూడా చెప్పాను అక్కడ. సర్వపల్లి రాధాకృష్ణన్, వివిగిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఎక్కువగా స్పెషల్గా ఎక్కువ ఫోకస్ ఎక్కడ జరిగిందంటే, విమర్శ ఎక్కడ జరిగిందంటే ఇందిరాగాంధీ పీరియడ్లో 75, 77 మధ్య విపరీతమైనటువంటి చర్చ జరిగింది, ఒక వ్యతిరేకత ఏర్పడ్డది. ఇందిరాగాంధీ ఆ లోకసభ స్థానం నుంచి వెళ్ళి ఎన్నిక చెల్లనేరదని కోర్టు తీర్పు వల్లనే మనం ఇది ఎదుర్కోవాల్సి వచ్చిందనేటువంటి ఒక అపవాదు ఇందిరాగాంధీ తన పరిపాలనలో, అది ఒక మాయని మచ్చగా, భారత ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చగా ప్రతిపక్షాలు ఇప్పటికీ గగ్గోలు పెడుతూనే ఉంటాయి. సో ఈ విధంగా నేషనల్ ఎమర్జెన్సీని, జాతీయ అత్యవసర పరిస్థితిని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను. మిగతా 2 ఎమర్జెన్సీని మరొక వీడియోలో ఇమ్మీడియట్గా తర్వాత వీడియోలో మీకు చాలా అంటే దాన్ని కూడా వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, నేషనల్ ఎమర్జెన్సీ తర్వాత స్టేట్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్ ఉంది, తర్వాత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది, తర్వాత రాష్ట్రపతి గారికి స్పెషల్ పవర్స్, వీటో పవర్స్ ఉంటాయి, అబ్సల్యూట్ వీటో అని, తర్వాత ప్యాకెట్ వీటో అని, తర్వాత టెంపరీ వీటో పవర్స్ అని ఉంటాయి. ఆ వీటో పవర్స్ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ యొక్క లీస్ట్ అవుట్ను కూడా మనం తప్పనిసరిగా ఈ వీడియోలో చూద్దాం. ఎమర్జెన్సీ పవర్స్లో మొదటి ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ చెప్పాను, ప్రెసిడెంట్ రూల్ ఒకటి, తర్వాత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఒకటి, తర్వాత వీటో పవర్స్ ఒకటి, రాష్ట్రపతుల లీస్ట్ అవుట్, ఏ రాష్ట్రపతి ఏ రోజు ఎప్పుడు ఎలక్ట్ కాబడ్డాడు, ఏ రోజు నుండి ఏ రోజు పదవిలో ఉన్నాడు అనేటువంటి విషయాలు మనకు లీస్ట్ అవుట్ ఉంది. దాన్ని కూడా డిస్కస్ చేసి ఆ తర్వాత మనం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తాం, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోకి వెళ్తాం. సో ప్రెసిడెంట్ మీకు ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద లెసన్, సంపూర్ణమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అవగాహన కేంద్ర ప్రభుత్వం మీద ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్యారలల్గా సారూప్యత కలిగిన ప్రభుత్వాలే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద డిస్కషన్స్ ఉండవు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే బలమైన ప్రభుత్వం. సమైక్య వ్యవస్థలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి అధికారాలను కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ లెసన్స్ ద్వారా నేర్చుకుంటా ఉన్నాం. భారత రాష్ట్రపతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందుకని భారత రాష్ట్రపతి అధికారాలు ఇక్కడ ఏమున్నాయంటే, మనం ఎమర్జెన్సీస్లో జరిగినటువంటి అమెండ్మెంట్స్, రాజ్యాంగపరమైన అమెండ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఫండమెంటల్ రైట్స్లో కూడా అమెండ్మెంట్స్ పైన కూడా డిస్కస్ చేసుకున్నాం. అమెండ్మెంట్స్ ఎక్కడ ఏ అమెండ్మెంట్ ద్వారా కొత్తవి చేర్చారు, పాతవి డిలీట్ చేశారు అనేటువంటి చెప్పుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ పైన.
ఎమర్జెన్సీస్, స్టేట్ ఎమర్జెన్సీస్ పైన కూడా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి లెసన్ ద్వారా మనం ఈ వీడియోస్లో ఫండమెంటల్ రైట్స్ పైన సుప్రీంకోర్టు తీర్పులు ఏంది, దాంట్లో ఒక 4-5 తీర్పులు ప్రధానమైనది కేశవానంద భారతి, మినర్వా మిల్స్, మేనకా గాంధీ కేసు, ఈ కేసులు కొన్ని ప్రత్యేకమైన కేసులు ఉన్నాయి. వాటి మీద ఆ కేసులు మనం సుప్రీంకోర్టు పవర్స్ అండ్ ఫంక్షన్స్ చదివిన తర్వాత సుప్రీంకోర్టు మీద స్పెషల్ స్లైడ్ ఒకటి తీసుకొని దాని మీద ఇంపార్టెంట్ కేసెస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు అని పెట్టి కేశవానంద భారతి, మినర్వా మిల్స్, మేనకా గాంధీ, ఇంకా ఒక 4-5 కేసెస్ ఉన్నాయి. వాటి మీద డిస్కషన్స్ చేద్దాం తప్పనిసరిగా. సో అట్లా భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాల్లో జాతీయ అత్యవసర అధికారాలను ఈ వీడియో ద్వారా మీ అందరికీ అర్థమవుతుందని నేను భావిస్తూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.